ఏంట్రా మందే తాగావు? మరి ఇంత ఓవర్గా తాగుతున్నావు? నారాయణ గారిని వెళ్ళి కలిసావా? ఓ లోఫర్ గురించి మాట్లాడకు. నాకు అవార్డు రావాలంటే ఒకరోజు నా అమ్మ కావాలని అడుగుతున్నాడు రా. దానికి నువ్వేమన్నావురా? వాడిని కొట్టి మొహం పగలు కొట్టేసి వచ్చాను. తొందరపడ్డావు కదరా ఫూల్. నీ లక్ష్యం ఏంటి? ఆ స్టోరీ రాయడమేగా. వాడేమన్నా పతివ్రతను అడిగాడా? ఒక ప్రాస్టిట్యూట్నేగా అడిగాడు. తను పాత అమ్ము కదరా, నా అమ్ము. తన గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా పొడిచి చంపేస్తాను. మరో పెదవా. నీకిష్టమైన బంగాళదుంప వేపుడు, నీకిష్టమైన సాంబార్, నీకిష్టమైన పాయసం అన్నీ నేనే స్వయంగా చేశాను. ఏమిటి? ఎవరు? హలో, నేనే మోహనిరా. చెప్పాను కదరా, చెప్పానుగా. ఓకేరా, అది కాదు. రేయ్, నువ్వు కన్ఫ్యూజ్ అవుకురా. తనతో ఒకసారి మాట్లాడు. హలో. రేయ్, నేనే మాట్లాడుతున్నాను. చెప్పరా. కోప్పడకురా, ఫోన్ కట్ చేయకు. రే గౌరీ, ఎమోషనల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోకరా. ఏమైంది? ఏం లేదు, ఏం లేదు. ఊరుకోను. దయచేసి నీ చెప్పేది విను గౌరీ. తన కోసం నీకొచ్చే అవార్డుని కోల్పోవడం నాకు నిజంగా నచ్చలేదురా. నువ్వు మీ అక్క కూతుర్ని పెళ్లి చేసుకుని వాడా అమ్మాయిని అడుగుంటే నువ్వు కొట్టినా అందులో ఒక అర్థం ఉందిరా. ఎందుకు నువ్వు రాణం ఇంటికి వెళ్ళావు? తన్ని కలవడం, తన గురించి రాయడం అన్నీ నీ అవార్డు కోసమేగా. ఆ స్టోరీ కోసం నువ్వు ఎన్నిటినో కోల్పోయావు. అప్పుడు నీ ఫ్రెండ్గా నేనెంతగానో సంతోషపడ్డాను. కానీ ఈరోజు ఒక పచ్చి వ్యభిచారి కోసం. రే గౌరీ, చీకట్లో ఉన్న జీవితాన్ని వెలుగులోకి తేవాలని నువ్వు చీకట్లోకి వెళ్ళిపోకురా. ప్రాస్టిట్యూట్కి జీవితాన్ని ఇవ్వడం నీకు గొప్పగా అనిపించవచ్చు, కానీ నీలాంటి వాటితో జీవించడం తనకేమీ కొత్త కాదురా. అలాంటి బజారు మనిషి కోసం నీ అవార్డుని కోల్పోతావట్రా. రే గౌరీ, నువ్వు ఈ ప్రపంచానికే తెలియాలరా. నీ ఫ్రెండ్గా నేను అదే కోరుకుంటున్నానురా. చెప్పరా, చెప్పు. అయినా నీకు అన్నీ తెలుసు. తెలిసి కూడా నువ్వు ఇలా బిహేవ్ చేయడం నేను తట్టుకోలేకపోతున్నానురా. దాన్ని వదిలించుకో, అప్పుడే నీ జీవితం బాగుంటుంది. లేదంటే ఇలాగే తాగుబోతూ తిరగాల్సిందే. బాగుపడరా, నా మాట విను. ఉంటాను, బాయ్. అమ్మో, అమ్మో.
అమ్మో అమ్మో రైటర్స్ అసోసియేషన్ నుంచి అవార్డు పొంది నా ప్రియమైన గౌరీకి ఎక్కడో ఎలాగో జీవించి బయటికి చెప్పలేని రోగంతో నేను చచ్చిపోయేదాన్ని. కానీ ఇప్పుడు నేను అమ్ము గౌరీ శంకర్ని. ఇది నేను కోరుకోకుండా నాకు దక్కిన వరం. నాకు ఈ జన్మకి ఇది చాలు. ఒక సంపూర్ణమైన జీవితాన్ని నేను ఈ కొద్ది రోజుల్లోనే జీవించాను. ఎవరి దిష్టి తగిలిందో తెలీదు. నేను నీకేమీ చేయలేదుగా గౌరీ. ఈ అవార్డు ఖచ్చితంగా నీకే దక్కుతుంది. నువ్వు సంతోషంగా ఉండాలి గౌరీ. ఈ నిమిషం వరకు మీ భార్యలా జీవించిన మీ అమ్ము. సారీ గౌరీ. ఏ ఎందుకు మౌనంగా ఉన్నావు? నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడు వెళ్ళిపోవచ్చు. నువ్వు వెళ్ళలేవు. ఎందుకంటే గౌరీకి అవార్డు రావాలి కదా. పతివ్రతం అంటే నువ్వే. వద్దు.